నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. డీటెయిల్ చూస్తే మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 4 యూనివర్సిటీస్తో మేము డిసైడ్ చేసాం ముందరికి వెళ్తాం. గొట్టిపాటి రవాణ సబ్జెక్ట్ అదేంటంటే ఫస్ట్ది రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, దానికి బ్యాచిలర్ ప్రోగ్రామ్, మాస్టర్స్ ప్రోగ్రామ్, పిహెచ్డి రీసెర్చ్, ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ అంతా ఒక క్లస్టర్లో తీసుకొద్దాం. జేమ్స్ కుక్ యూనివర్సిటీతో ఆక్వా క్లస్టర్, అదేవిధంగా అనేక యూనివర్సిటీస్తో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, గ్రిఫిట్ లాంటి అద్భుతమైన యూనివర్సిటీస్తో స్పోర్ట్స్ ఎకోసిస్టమ్. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా కార్నర్ స్టోన్ అని చేసి చూపించాం గతంలో. ఈసారి మరింత వేగంగా మేము అది ముందలు తీసుకెళ్తున్నాం. సమ్మిట్లో సుమారుగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడికి, తద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలకి శంకుస్థాపన కూడా మేము చేయబోతున్నాం. మాకు ఇది ఏంటంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది ఏదో పెట్టుబడులు వస్తారు, ప్రభుత్వం ఉంటుంది, ఒప్పందాల కోసమే మాత్రమే కాదు. ఈ పార్ట్నర్షిప్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉన్న ఆశలు తీర్చే విధంగా పెడుతున్నాం. అంటే వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఏంటి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో ఎలాంటి సెక్టర్స్లో టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ కాబోతుంది, దాంట్లో ఆంధ్ర రాష్ట్రం పాత్ర ఏంటి, భారతదేశ పాత్ర ఏంటి, ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఎట్లా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము ఇది ఏర్పాటు చేస్తాం. ఇది ఏంటంటే అక్రాస్ ఆల్ సెక్టర్స్ ఒక లీడర్షిప్ పొజిషన్ తీసుకోవాలి. ఒక రెన్యూబుల్ ఎనర్జీలో చూస్తే 5 out of 10 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. మీరు డేటా సిటీలో తీసుకుంటే, మీరు డేటా సెంటర్స్లో ఆల్ టాప్ డేటా సెంటర్ డెవలపర్స్ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ వస్తుంది. స్టీల్, అల్యూమినియం, ఇట్లా కొన్ని సెక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన అగ్రిటెక్, డ్రోన్స్, పామాయిల్లో ఆల్రెడీ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. అగ్రికల్చర్, హార్టికల్చర్, కమాడిటీస్లో కూడా స్ట్రాంగ్ పొజిషన్ తీసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్, మన చీకు, సపోటా, అదేవిధంగా మనకి బనానా, స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకున్నాం. ఒక సెక్టర్లో ఉంటే నెంబర్ 1 కానీ నెంబర్ 2 ఉండాలి, అంతే, నో నెంబర్ 3. అలా స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఈ పార్ట్నర్షిప్ ఏంటంటే ఒక 3-way పార్ట్నర్షిప్గా మేము చూస్తున్నాం. ఒక ఇన్వెస్టరు, ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముగ్గురు కలిసికట్టి వస్తేనే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం మేము నెంబర్ 1 చేయగలుగుతాం. సో ముగ్గురు కలిసి రావాలి. అందుకే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాటు చేశాం. నేను నిన్న కూడా ఉమెన్స్ క్రికెట్ టీం ఫైనల్ మ్యాచ్ ఉంటే నేను కూడా వెళ్ళాను. అక్కడ కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు కలిసాను. అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అరే గూగుల్ పట్టుకెళ్ళిపోతున్నాం, ఆస్లర్ మిత్తలు పట్టుకెళ్ళిపోతున్నాం, మాకైనా వదిలిపెడతావరా అబ్బాయి, వేరే రాష్ట్రాలకైనా వదిలిపెడతామని అడిగే పరిస్థితి తీసుకొచ్చాం. బట్ ఎనర్జీ కంపడుతుంది. ఎవ్రీ1 ఈజ్ లుకింగ్ అట్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు. ఎవరిని కదిలిచ్చినా అరే మీరు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు, భలే ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు అన్న చర్చ జరుగుతుంది. కానీ ఏదో 120 బిలియన్ వచ్చిందని మేము సంతృప్తి చెందట్లేదు. ఇంకా చేయాలి. ఒక అంబిషియస్ టాస్క్ పెట్టుకున్నాం. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అండ్ ఇక్కడున్న అందరం ఒకే లక్ష్యంలో పనిచేస్తున్నాం. మా సెక్టర్స్ అంటే మా మినిస్ట్రీస్లో ఎట్లా బ్యాక్వర్డ్ లింకేజ్ మొత్తం చేయాలి. ఎన్నోసార్లు జీఎంలో కూడా డిస్కస్ చేసాం. రేర్ ఎర్త్ మినరల్స్ ఏదో మైనింగ్ చేసి వదిలేస్తాం కాదు, మొత్తం ఎకో సిస్టమ్ ఎటు తీసుకురావాలి. టైటానియం డయాక్సైడ్ వరకు ఎట తయారు చేయాలి. దాని తర్వాత ఎండ్ యూస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి మెటీరియల్ తీసుకెళ్లి రాయలసీమలో ఏర్పాటు చేయబోయే మనకి ఏరోస్పేస్ క్లస్టర్లో హౌ డు యూజ్ రా మెటీరియల్ ఇక్కడ నుంచి అక్కడ ఎండ్ ప్రోడక్ట్ ఎట్లా తయారు. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవోఎం ఏర్పాటు చేసి మాకు ఒకటే టార్గెట్ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాలు కల్పన. అది చేసి సాధిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఒక్క నిమిషమా, ఇది ప్యూర్లీ పార్ట్నర్షిప్ సమితికి సంబంధించిందే. పొలిటికల్ ప్రశ్నలు ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ తర్వాత మీ అందరితోనే మాట్లాడతాను, మీరు తర్వాత కోట్ చేసుకోండి. బట్ దయచేసి ఈ ప్రెస్ మీట్ వరకు పార్ట్నర్షిప్ సమిట్ వరకే రెస్ట్రిక్ట్ చేయమని కోరుతున్నాం.
వన్ సెకండ్. అంటే ఇప్పటి వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ సుమారుగా 1.8 lakh జాబ్స్ ఇప్పటికీ క్రియేట్ చేశాం. నైపుణ్యం పోర్టల్ కూడా మేము త్వరలో లాంచ్ చేస్తున్నాం. ఆ నైపుణ్యం పోర్టల్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఏ సెక్టర్లో ఎవరికి ఎంతమంది ఉద్యోగాలు వచ్చిందో పెట్టబోతున్నాం. అక్కడ సప్లై డిమాండ్ మ్యాచింగ్ చేస్తున్నాం. ఏ ద్వారా ఇంటర్వ్యూ టెస్టింగ్ కూడా అక్కడ పెడుతున్నాం. సో అది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ భారతదేశం కోసం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో ట్రాన్స్పరెంట్గా అది ప్రజలు చూపించిపోతున్నాం. డైరెక్ట్గా అది